పార్వతీపురం మన్యం జిల్లా కొమరల మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొమరాడ మండల కేంద్రంలో సచివాలయం వద్ద సంవత్సరంన్నర అవుతుంది. రెగ్యులర్ సెక్రటరీ ఏర్పడడం వల్ల అక్కడ పనులు సక్రమంగా జరగని పరిస్థితి ఉంది. పారిశుద్ధ్యం మెరుగుపరచరు. అలాగే నీరు కూడా ఒకరోజు తప్పించి ఒకరోజు నీరు ఇస్తున్నారు. ఏంటంటే వారానికి 2-3 రోజులు వస్తున్నారు. మిగతా రోజులు ఆయన గుణానపురంలో ఉద్యోగం గుణానపురంలో ఉంటున్నారు తప్ప ఈ కొమరాడ గ్రామం వైపు దృష్టి పెట్టని పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఒక మండల కేంద్రంలో కూడా పెద్ద పంచాయతీకి ఇన్ఛార్జ్ ఉంటే మరి మిగతా పంచాయతీల పరిస్థితి ఏమిటని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఏదేమైనా ఈ కొమరాడ మండల కేంద్రంలో ఉన్న సచివాలయానికి సెప్టెంబర్ 20వ తేదీ లోపు కానీ రెగ్యులర్ సెక్రటరీని కానీ నియమించకపోతే పెద్ద ఎత్తున అనేక విధాలుగా ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అధికారులు తెలియజేస్తున్నాం. ఎంత నిర్లక్ష్యం అంటే ఈ సెక్రటరీ గారు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. ఒకవేళ రాలేదంటే నాకు ఈ పంచాయతీ నాకు ముఖ్యం కాదు, గుణాపురం నాకు పంచాయతీ ముఖ్యం అంటారు. అందుకనే ఆయన మరి ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితులు ఇక్కడ మంచినీరుకి అడుగుతామన్నా, ఇక్కడ పారిశుద్ధ్యం పైన అడుగుతామన్నా, ఏ సమస్యలను అడుగుతామన్నా ఆయన కోసం మేము వెళ్ళి సచివాలయం చుట్టూ కాలేరిపోయినా తిరిగి ఆయన కోసం మేము వెయిటింగ్ చేసే పరిస్థితి ఉంది. ఇలాంటి అందుకనే ఒక పెద్ద పంచాయతీ మండల కేంద్రంలోని పంచాయతీకే మరి ఇన్ఛార్జి ఇవ్వడం చాలా అన్యాయం. ఏదేమైనా సెప్టెంబరు 20వ తేదీ లోపే కానీ ఈ రెగ్యులర్ ఇన్ఛార్జిని రెగ్యులర్ సెక్రటరీని కానీ నియమించకపోతే రకరకాలుగా అనేక విధాలుగా ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అధికారులకు తెలియజేస్తాను.